100 సంవత్సరాల పైన చరిత్ర గలగా చిత్తూరు అభివృద్ధి విషయంలో అంత గొప్పగా ఉండేది కాదు. ప్రస్తుతం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చరిత్రను తిరగరాస్తూ చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఏంటో చూసి చూపిస్తున్నారు. ఆణిముత్యం లాంటి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ని చిత్తూరు ప్రజలకు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు నగర 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె షణ్ముఖం గతంలో కోటి నుంచి తోటపాలెం శివాలయంకు వెళ్లే దారిలో అనేక ప్రమాదాలు జరిగేవి కానీ ఇప్పుడు అందరూ నివ్వెరపోయే విధంగా రోడ్డు విస్తీర్ణం నిర్మాణం జరిగింది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. అనంతరం చిత్తూరు నందు జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ కె షణ్ముఖం ప్రసంగించారు. వార్డు 40వ వార్డు ఇన్ఛార్జిగా మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇప్పటికీ 35 సంవత్సరాలుగా ఉన్నాను. కార్యకర్తగా ఉన్నాను, మళ్ళీ బీసీ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు వార్డు ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇంకా ఎన్నెన్నో ప్రజలు ఉంటాయి. అదంతా ఆశిస్తున్న పార్టీ పనిచేయాలని కృషితో మా వార్డు ప్రజలకి నేను ఇంకా మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యేగా దొరికినారు. మా వార్డుకి ఏమేమి కావాలంటే అడిగిన వెంటనే చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాలని ఆయన కృషి చేస్తూ ఉన్నాము. ఇంకా చేస్తూ ఉన్నాము. రోడ్డు వేసినారు, మళ్ళీ మేము అడిగిన బోర్ ఇచ్చినారు. ఇంకా మన వార్డు పైన ఇంకా ఏమో సమస్యలు ఉందని అడుగుతూనే ఉంటారు. మేము కావాలని కాల్వాయి కావాలన్నా రోడ్డు కావాలనుకున్నాము. వెంటనే చేస్తారని ఇంకా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇంకా నేను ఈ వార్డు కోసం ఇంకా కృషి చేయాలని నేను తప్పక పడుతూ ఉంటే ఇంకా మా తోటి ప్రజలు పర్వాలేదు సంబుగా ఇంకా మాకు ఇంకా చేసేదానికి మేము కూడా తోడు ఉంటామని వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా ఖుషిగా ఉంటుంది. అందువల్ల ఇంకా నేను బాగా చేయాలని మా ఎమ్మెల్యే గారిని వేడుకుంటా ఉన్నాను. ఇట్లాంటి ఎమ్మెల్యే దొరికిన దానికి నేను ఇంకా దేవుడిని నేను రుణపడి ఉన్నాను. మా దేవుడిని ఇక్కడ చెప్తాను. ఇంకా ఈ వ్యాపార రీతిగా ఎంతో మంది ఇంకా మా ఎమ్మెల్యే గారు గెలుచుకుంటాము. ఇంకా ఇంకా మంచి ఎంత అవకాశం వచ్చారో ఎమ్మెల్యే వదలము. ఎట్టగల ఎంత పోరాడి గెలిపించుకుంటాము. ఇది మా వార్డు ప్రజలకు ఇంకా ఏమో కావాలంటే అడిగి మా ఎమ్మెల్యే గారు ఇంకా అడిగి నేను మీకు ఏమి ఇది ఉంటే కూడా నేను ఇంటికి పోయేసి మీకు ఏమి సమస్యలు ఉన్నాయి అన్ని కనుక్కొని మా ఎమ్మెల్యే గారు తరఫున చేయించేదని నా బాధ్యతగా కృషి చేసుకుంటాము.